ఏవేవో ఆలోచనలు వచ్చి బుర్రంతా పాడైపోతుంది తప్ప మీరు సహించుకోలేరు. అయితే ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారంటే, నేను వెళ్ళిన ఎడల అయితే ఆయన అనగా ఎవరు అనుకుంటారని, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును, మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. నేను చెప్పవలసింది సహించుకోలేరు, కానీ ఆయన చెప్తాడు. నేను చెప్పవలసినవి ఉన్నాయి, మీరు సహించుకోలేరు. సహించుకోలేనంత బాధ ఏముంది బైబిల్లో చెప్పండి. ఏంటి, ఒక మనిషి తట్టుకోలేనంత అలాంటి మాటలు ఉన్నాయా బైబిల్లో? మీరు సహించలేరు అంటే అర్థం ఏంటి? ఏది చెప్పండి ఒకసారి అంటారా మీరు? చెప్పినా సహించుకోగలరా? సహించుకోలేరు. కారణం, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడినటువంటి మాటలు ఆయనే వస్తాడు. ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన చెప్తాడండి.